పెద్ద పూజారి గారు లేరండి? మా నాన్నగారా, ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. రాజన్న పగటి వాషగాడు ఈ ఆలయానికి ఎప్పుడైనా వచ్చాడండి? నాకు తెలియదండి. మా నాన్నగారు ఉంటే ఆయనకి ఏమైనా తెలిసి ఉండేదేమో. ఈ కట్టెడు ఎక్కడదండి? ఈ ఏడు జాతరకి పక్కనే ఉన్న తాళపూడి అనే గ్రామంలో ఒక అతను ఎవరి పేరునో స్వామివారికి బహుమనిచ్చాడు. చాలా సంతోషం. రండి కూర్చోండి బాబు. చాన్నాళ్ళ క్రితం పోలవరం దేవి దగ్గర కనిపిస్తే కూడా తీసుకొచ్చి పనిలో పెట్టున్నాను. ఎవరో పిల్లల్ని ప్రేమించినట్టున్నాడు. రాత్రులు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ గడిపేవాడు. వివరాలు అడిగితే చెప్పేవాడు కాదు. నెల క్రితం పగట వేషగాళ్ళు ఈ ఊరికొచ్చారు. వాళ్ళ నాంచేరని అమ్మాయి రాజుని చూసి గుర్తుపట్టి తనతో రమ్మనమని, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని, వీరాస్వామికి పిచ్చెక్కి వెళ్ళిపోయాడని, బతకడం భయంగా ఉందని ఏడిస్తే ఆ పిల్ల బాధ చూడలేక కూడా వెళ్ళాడు బాబు. ఏ ఊరు తెలియదు కదూ? నాకు తెలియదు బాబు. సినిమా యాక్టర్ అయిన సితారే వాళ్ళ అమ్మాయి గారని రాజుకు తెలియలేదా? ఆ విషయం నీకెప్పుడు చెప్పలేదా? చెప్పాడు బాబు. సితారా అనే సినిమా యాక్టర్ అమ్మాయి గారే అని తెలిసి ఎంతో సంబరపడి బయలుదేరి నన్ను పేపర్లో పడ్డ ఓ వార్త ఆపేసింది. దేవదాస్ అనే కుర్రాడితో అమ్మాయి గారి పెళ్లి జరగబోతోందని, అమ్మాయి గారంత గొప్ప యాక్టర్ కావడానికి అతనే కారకుడని అందులో రాశారు. ఆ స్థితిలో నే వెళ్లి వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక ఆమె క్షేమం కోరి ఆగిపోయాను. ఆమె క్షేమం కోరే మనిషిగా ఆ రోజు ఆగిపోయిన నువ్వు ఈ రోజు తప్పకుండా వెళ్ళాలంటున్నాను. ఈ ఘోరం జరగకుండా ఆపమంటున్నా రాజు. నేను వెళ్ళను నాచారి, నేను వెళ్ళను. నన్ను కలిశాక అమ్మాయి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఘోరాలు ఎదుర్కొన్నారు. నేను దూరం అయ్యాక అమ్మాయి గారు బాగుపడ్డారు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా సుఖంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అబద్ధం. ఆమె సుఖమే కోరేవాడివైతే నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్న ఆమెను కలిసి నీ బ్రతుకున్నాను అమ్మాయి గారు అంటూ అండగా నిలిచేవాడివి. ఆమె నిన్నెంత గొప్పగా ప్రేమించిందో ఈ రోజు ప్రపంచం అంతటికీ తెలుసు. అన్నీ తెలిసి ఆగిపోయిన నువ్వు పిరికివాడివి, ప్రేమకు అర్థం తెలియని మూర్ఖుడివి. నిన్ను ప్రేమించిన నేరానికి ఆమెను శిక్షించిన అసమర్థుడు. ఆమెనంతగా దహించి వేస్తున్న ప్రేమ నిన్ను కనీసం కదపలేకపోతుందని కావాలని రెచ్చగొడుతూ మాట్లాడాను రాజు. ఆమె ఇచ్చిన బహుమానం కోసం మన జట్టునే కాదనుకుని వెళ్లిపోయిన నీ మనసు మోగపోయిందా? నీ గుండె ఎండిపోయిందా? నీ ప్రేమ చచ్చిపోయిందా? లేదు నాచారి, లేదు. ఈ గుండెల చప్పుల్లో, ఈ ఊపిరి శబ్దంలో, ఈ కనుచూపుల్లో, ఈ మనిషిలో, ఈ మనసులో అణువణువు నిండిపోయిన నా ఆరాధ్య దేవత ఆ అమ్మాయి గారు. ఈ కట్టి కాలిపోయినా ఆమె గుర్తులు నా నుండి చెరిగిపోవు. చేతల్లో కనిపించిన భావం ఊహల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీ గుండెల నిండా ఆమె నిండిందే నిజమైతే వెంటనే బయలుదేరు. కాటికి కాళ్ళు చచ్చిన ముసలాన్ని పెళ్ళాడే కర్మ నీకు లేదని ఆవిడతో చెప్పు. అంతగా నిన్ను ప్రేమించిన ఓ ఆడపిల్ల ఓ ముసలాడిని కట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఒంటరితనం ఆమెనంతగా వేధిస్తుందో, ఓదార్పు లేని బ్రతుకు ఆమెనంతగా హింసిస్తుందో, ఓ మంచి మాట కోసం, ఓ చల్లని చూపు కోసం ఆ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో సాటి ఆడదానిగా ఆ నరకం అర్థం చేసుకొని చెప్తున్నాను. వెళ్ళు రాజు, వెళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్తాను, ఈ రాత్రికి బయలుదేరి వెళ్తాను. పదరానికి టైం లేదు. సితార పెళ్లి రేపేరా? నాచారి మేము వెళ్ళొస్తాం. ఓ ఆడమగా సన్నిహితంగా ఉంటే చూసి రాసిన పేపర్ వాళ్ళ రాతలన్నీ అబద్ధాలు, కట్టుకథలు. ఇన్ని అంటున్న నేనే నాచారి, ఆ దేవదాసుని. వెళ్ళొస్తాం. నో, ప్రియుడు చనిపోయినంత మాత్రాన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవాలా? 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవాలా? దయచేసి ఆ పాత్రను చంపకండి డైరెక్టర్ గారు. మరో ముగింపు ఏదైనా ఆలోచించండి ప్లీజ్. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదనిపిస్తోంది మేడం. అలా ముగిస్తేనే ఆ పాత్రకు సంపూర్ణత్వం చేకూరుతుంది. మనం తీసే సినిమా ప్రభావం చూసేవాళ్లపైన ఎంతో ఉంది. ఇలాంటి అర్థాలైన పరిష్కారాలను చూపించడం ప్రాక్టికల్ గా ఉండదు. పైగా పిరికితనాన్ని సపోర్ట్ చేసినట్టుంటుంది. ఆ కథానాయక పాత్రను చంపకండి. నాలా మనశ్శాంతి కోసం ఒక నిర్ణయం తీసుకొని బ్రతికేలా చేయండి. ఆలోచిస్తాను. ఈ సీన్ యాక్ట్ చేస్తే ఈ సినిమాలో మీ పోర్షన్ మొత్తం అయిపోతుంది. త్వరలోనే కాల్ షీట్ ఇవ్వాలి మీరు. షూర్. హలో డాక్టర్ గారా, నేను దేవదాస్ నండి. చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను సార్. దయచేసి ఫోన్ పెట్టికండి. ఆ రోజు నేను తెచ్చిన లెటర్లో రాసిందంతా నిజం అండి. రాజు బతికే ఉన్నాడు. ఈ రోజు మెడ్రాస్ బయలుదేరాడు. వాట్? అవును సార్.
కనీసం మీరైనా నా మాట నమ్మండి సార్. ఈ నిజాన్ని ఆమె చెప్పి ఈ పెళ్లి ఆప్ చేయగల శక్తి ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఉంది సార్. దయచేసి ఆమె నొప్పించి పెళ్లి ఆప్ చేయండి సార్. మేము ఈ రాత్రికే బయలుదేరి వస్తున్నాం. ఓకే ఓకే. సితారా, గుడ్ న్యూస్. రాజు బ్రతుకుంటే కాదమ్మా ఈ ఊరొచ్చాడు. ఇవాళ రేపు నిన్ను కలుస్తాడు. అలా అని దేవదాస్ చెప్పాడా? నీ ఆవేశం ఎదుటి మనిషిని సగం మాట్లాడేదమ్మా. నిజం చెప్పినప్పుడు ఎవరైతేనే దయచేసి అర్థం చేసుకో. రేపు జరగబోయే పెళ్లి వాయిదావి. మనం అనుకున్నది నిజం కాకపోతే నీ మనశ్శాంతి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదంతా ఆ దేవదాసు పత్రిక వాళ్ళు ఆడే నాటకం కావచ్చు, కానీ అతను చెప్పింది నిజమైతే రేపు ఈ పెళ్ళయ్యాక రాజొస్తే నువ్వు అనుభవించే నరకం ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అనుభవించు. డాక్టర్, మీరు ఆ దేవదాస్ మాయలో పడి పెళ్లి అప్పుడు నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మనశ్శాంతితో బ్రతకడం ఇష్టం లేని ఆ దేవదాస్ ఎన్ని మాటలైనా చెబుతాడు, ఎన్ని నాటకాలైనా ఆడతాడు. దయచేసి అతని మాటలు నమ్మకండి, ఈ పెళ్లి ఆపకండి. అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అందాక ఈ పెళ్లి ఆపక తప్పదు. అలా జరగటానికి వీల్లేదు. అతని మాటలు నమ్మే మీరు నన్ను నమ్మండి, ఈ పెళ్లి ఆపకండి. అంత మొండిగా నువ్వు మాట్లాడితే నిన్ను ఒప్పించలేను. నేను నీ మేలు కోరి నిన్ను పెళ్లి చేసుకోను అంటాను. సితారా, అంత దూరం రా నీకు. ఓకే డాక్టర్, ఓకే, అలాగే ఈ పెళ్లి ఆపేయండి. జీవితంలో నేను అనుకున్నది ఏం సాధించాను కనుక ఓకే. నా రాజు చనిపోయాడన్న నా మాట ఎవరు నమ్మకండి. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిది అనిపిస్తుంది మేడం. హలో డైరెక్టర్ గారా? మీరు చెప్పిన ఆత్మహత్య పరిష్కారం చాలా బాగుంది. రేపే షూటింగ్ పెట్టుకోండి. ఏమిటి, నా పెళ్ళ క్యాన్సిల్ అయింది. సితార గారు ఎక్కడో తెలుసండి. ఓటర్ కింద పడతావు, తప్పుకోవయ్యా. సితార గారు ఎక్కడ తెలుసండి? నాకు తెలియదంగా. సితార గారు ఎక్కడ తెలుసండి? సినిమా యాక్టర్ సితార గారు ఎక్కడ తెలుసండి? స్టూడియోకి పోయి అడిగా. చిన్నగా వెళ్ళి రైట్ లో వెళ్ళండి. సితార గారు ఎక్కడ తెలుసండి? తెలియదు. సార్, సితార గారి సితార గారు ఎక్కడ తెలుసండి? ఐ డోంట్ నో. ఏమండి, సితార గారు ఎక్కడ తెలుసండి? టీ నగర్ అండి. ఏమండి, టీ నగర్ ఎక్కడండి? నేరా పోయా. వాడి సంఖ్య నడిచే వాటం చూస్తుంటే ఎవడో పల్లెటూరు రోడ్లో ఉన్నాడు రా. పదండి పదరా. మెలకు వస్తున్నట్టు డాక్టర్. మెలకు వస్తే బాధ భరించలేడు. ఇంజెక్షన్ ఇవ్వు, మత్తి ఇవ్వాలి. సార్, ఎవరో ఒక అతను వచ్చి మీకు ఉత్తరం ఇమ్మన్నారు.
ఇక మిమ్మల్ని ఎవరిని విసిగించను, హింసించను. నా చివరి రోజుల్లో శాంతిని ప్రసాదించిన మహానుభావుడిగా మీకు నా కృతజ్ఞతలు. నా జీవితానికి ఇదే ఆఖరి రోజు. సెలవు. సితారా. డాక్టర్ మూర్తి గారు ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. పెళ్లి అయిపోయిందా? రాజు కనిపించాడా? తార ఆత్మహత్య చేసుకోబోతుందా? పెళ్ళైతే ఆపగలిగాను దేవదాస్. ఇప్పుడు ఆమె చావు నాపాలంటే ఒక్క రాజు వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. ఈ మహానగరంలో రాజు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ కొద్ది టైంలో ఎలా కనుక్కునేది సార్? అతను ఎక్కడ ఇరుక్కున్నాడో ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్? కనీసం అతని ఫోటో అయినది ఇచ్చారా? ఫోటో లేదట సార్. మనిషి వివరాలు చెప్పింది నాంచారే. పదండి, ఈ ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. సితారింట్లో ఉన్నారా? ఎక్కడ? అది సరే, ఏ కంపెనీ షూటింగ్కి వెళ్ళారో తెలుసా? పోనీ రాజు అనే వ్యక్తి ఇంటికి వచ్చాడా? డాక్టర్ గారు, సితార ఎక్కడుందో కనుక్కుని మీరు వెంటనే వెళ్ళి కలవండి. ఏ అగత్యం జరగకుండా ఆపండి. ఈ ఊళ్ళో రాజు ఎక్కడున్నాడో వెతికి మేము తీసుకొస్తాం. అదరా. వెళ్ళారా? తెలియదు సార్. హలో హలో, భారతీయ ఇన్ఫర్మేషన్ అండి. సితార ఏ షూటింగ్ లో ఉన్నారు మీకు తెలుసా? బుద్ధులను షట్టు బుద్ధాన్ని సంచి వేసుకుని ఎవరన్నా వెళ్ళేదా? అదా తొందరపద. సితార ఏ షూటింగ్ లో ఉన్నారు మీకు తెలుసా అండి? సితార ఏ షూటింగ్ లో ఉందో చెప్తారండి ప్లీజ్ ప్లీజ్. లొకేషన్ మీకు తెలుసా అండి? ఎవరిని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి? హనుమాన్ పిక్చర్ వాళ్ళ నెంబర్ అండి? ఇలా వెతికి లాభం లేదు. ఈజ్ ఇట్ శైలజ పిక్చర్? డాక్టర్, ఆ పేషెంట్ పల్స్ రేట్ సరిగ్గా లేదు. సిస్టర్, డోంట్ డిస్టర్బ్ మీ. ఆ పేషెంట్ వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ రాజారావు చెప్పాను, వెళ్ళండి కలు. డైరెక్టర్ గారు, నిద్ర మాత్రం బాటలు రెడీ సార్. సితార గారు మీకు డాన్స్ చేయాలి. నిజం మాత్రం కాదు కదా? పెప్పర్మెంట్ పెట్టాలి సార్. ఓకే ఓకే. హలో, హనుమాన్ పిక్చర్స్. ఇవాళ మీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఊర్చివారి కొండ మీద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాష్ట్రంగా ఏమైనా తెలిసి? ఎంత తిరిగినా కనబడలేదు సార్. ఎక్కడున్నాడో ఏమిటో ఎన్నో చోట్ల వెతికాం సార్. సితార ఎక్కడుందో ఇప్పుడే తెలుసు. అలాగా ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న 3 రౌడీలు పట్టుకున్నాం. వాళ్ళ చితకబాతే నిజం చెప్పారు. ఎంఎస్ఆర్ 275 కారు కింద పడ్డ మనిషిదట ఈ బ్యాగ్. ఆ కారు మీదేనని తెలిసింది సార్. మై గాడ్, ఈ బ్యాగ్ రాజుది. ఈ పళ్ళెం కూడా అతందే. దాంచారు చెప్పింది కదరా? కరెక్ట్. డాక్టర్ గారు, ఈ పేషెంట్ ఎక్కడున్నాడు? అతన్ని ఇప్పుడే థియేటర్ తీసుకెళ్లారు. ఆపరేషన్ జరగబోతుంది. కమా కమా. ఈ సినిమాలో ఆఖరి సీన్ మేడం ఇది. మీరు అమితంగా ప్రేమించిన ప్రియుడు పోవడంతో మీ జీవితం ప్రాణం పోయిన శరీరంలో మారింది. అలాంటి బతుకును భరించలేని మీరు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఈ బంగ్లాలోనే మొదటిసారిగా మీరు మీ ప్రియుడిని కలిశారు. ఆ తీపి గుర్తులు తలుచుకుంటూ, నిద్రమాత్రలు వేసుకుంటూ, అతనికి ఇష్టమైన ఆలాపన గుర్తుకురాగా ఆ జ్ఞాపకాల నుంచి డాన్స్ స్టార్ట్ చేసి విపరీతమైన వేగంతో ఈ బంగ్లా అంతా తిరుగుతూ ఆఖరికి ఒరిగిపోతారు. అంటే ఈ సీన్తో నా జీవితం ముగిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ తృప్తిగా సరిపోతారు. యు ఆర్ రైట్. మీ ప్రేమ జీవితానికి ఇది చర్మగీతం. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఇదిగోండి బాటిల్. నిన్న రాత్రి మా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ వైటమిన్ సి టాబ్లెట్స్ తెచ్చాను. ఇవే వాడతాను. నో అబ్జెక్షన్. కానీ
ఎఫెక్ట్ మాత్రం నిజమైన నిద్ర మాత్రలు మింగినట్టే ఉండాలి. ఈ సీన్ మీరు జన్మలో మర్చిపోలేరు. అది నిజం. నో, ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. ఈ పరిస్థితిలో పేషెంట్ కదిలిస్తే అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం డాక్టర్. ఇంపాసిబుల్ డాక్టర్. అవతలో వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలంటే ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం. అందుకే ఈ రిస్క్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంబులెన్స్ అరేంజ్ చేయండి ప్లీజ్. యంగ్ క్లాప్. నువ్వు ఆ రికార్డు విన్నప్పటి నుంచి ఎందుకో ఇలా డల్ గా తయారయ్యావు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. ప్రామిస్. లేదు, తొందరగా తయారవ్వా ప్లీజ్. ఏ ఊరు వెళ్లాల్సింది అడిగేవా? అసలు తలుచుకుంటే నాకే ఏడుపు వస్తుంది.
ఏ సౌకర్యాలు లేని ఎక్కడో గోదావరి ఒడ్డునున్న ఊరట వెంకటనారాయణపురం అని ఆ ఊరు చివరనున్న